హైదరాబాద్ డ్రగ్స్ కేసుపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. ఈ రివ్యూకు డీజీపీ అనురాగ్ శర్మ, అకున్ సబర్వాల్, సిపిలు, ఐజీలు హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో తాజా పరిస్థితులపై వీరు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, ఎవరెవరు ఈ వ్యవహారంలో భాగంగా ఉన్నారు అన్న విషయాలపై సీఎం ఆరా తీస్తున్నారు. డ్రగ్స్ కేసులో అటు నిందితుడు కెల్విన్ ను రెండో రోజు సిట్ విచారిస్తోంది. కెల్విన్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన వారి రెండో జాబితా ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఓ బడా నిర్మాతతో సహా మరో 15 మంది పేర్లు కెల్విన్ అండ్ గ్యాంగ్ వెల్లడించినట్లుగా తెలుస్తోంది. పూర్తి ఆధారాలు సేకరించిన తరువాత సిట్ నోటీసులు ఇవ్వనుంది. కెల్విన్ జాబితాలో రాజకీయ నేతల కొడుకులున్నట్లుగా తెలుస్తోంది. కెల్విన్ నుంచి కొంతమంది యువతులు భారీగా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. రెండో జాబితా కూడా ఎక్సైజ్ అధికారులు రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు సీఎం కేసీఆర్ పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏంటి సమీక్షకు సంబంధించిన డీటెయిల్స్? లక్ష్మి, రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో డ్రగ్స్ మాఫియా పైన చాలా తీవ్రమైన కలకలం రేపుతున్న తరుణం. అదేవిధంగా కేసు కూడా చాలా కీలక దశ చేరుకున్న టైంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో అటు ఎక్సైజ్ శాఖ అధికారులు, అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే హైదరాబాద్ అన్నది మొత్తం ప్రపంచవ్యాప్తంగానే మొత్తం ఇప్పుడు చాలా క్రూషియల్ రోల్ గా పోషిస్తున్న తరుణంలో ఈ డ్రగ్స్ మాఫియా, అదేవిధంగా చిన్న విద్యార్థులతో పాటుగా ఇక్కడ ఒక మాఫియాగా సిండికేట్ ఏర్పడి మొత్తం రాష్ట్రంలో మొత్తం యువతను మొత్తం పెడదోర పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సీరియస్ గా ఈ అంశం పైన ఫోకస్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో డ్రగ్స్ రహిత రాష్ట్రం, అదేవిధంగా డ్రగ్స్ రహిత హైదరాబాద్ లక్ష్యంగా పనిచేయాలని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ అటు ఎక్సైజ్ శాఖ అధికారులకు, డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారులకు, అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులకు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత పెద్ద దీంట్లో హ్యాండ్స్ ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా శిక్షించే విధంగా, ఇంకోసారి ఇక్కడ డ్రగ్స్ అనే పదం పేరు రాకుండా ఉండే విధంగా చర్య తీసుకోవడానికి పకడ్బందీమైనటువంటి ఏర్పాటు చేయాలి. అందులో ఎంత పెద్ద నాయకులను అరెస్ట్ చేయాలి, వాళ్ళని విచారణ జరిపించాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇప్పటికే జారీ చేశారు. ఈ నేపథ్యంలో కేసు పురోగతి ఏ విధంగా ఉంది, ఇప్పటి వరకు జరిగిన పరిణామం ఏంటి, అసలు మొత్తం ఈ డ్రగ్స్ కుంభకు సంబంధించిన మాఫియా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది దానిపైన కూడా అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఎందుకంటే గతంలోనే ఈ అంశం పైన కేంద్రం కూడా రాష్ట్రానికి ఒక హెచ్చరికలు జారీ చేసింది. అంటే రాష్ట్రంలో హైదరాబాద్ లో ప్రధానంగా ఈ డ్రగ్స్ ఉన్నదని చెప్పేసి కూడా కేంద్రం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఈ అంశం పైన ఆయన దృష్టి సారించారు. గతంలో 3 నెలల క్రితమే దీనిపై పసిగట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ డ్రగ్స్ పైన చర్య తీసుకోవాలని చెప్పారు. దీని నేపథ్యంలో కెల్విన్ అరెస్ట్ కావడం, డ్రగ్స్ సంబంధించిన మాఫియాతో సినిమా ఇండస్ట్రీ కానీ, అదేవిధంగా కొంతమంది విద్యార్థులు కానీ, అదేవిధంగా స్కూల్ సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఇది పాచిపోవడం, ఇదంతా చూసినట్టయితే మొత్తం రాష్ట్రంలో నిరుపయోగ. సాదిక్, సెకండ్ జాబితాలు మనం చూసుకుంటే పొలిటికల్ లీడర్స్ పుత్రరత్నాలు, అలాగే మరికొంతమంది యువతులు కూడా భారీగా కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. అంటే మొదటి జాబితాలోని పేర్లే ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. బట్ ఈసారి వీరందరి పేర్లు ఏమైనా చెప్పే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే వీరికి పేర్లు చెప్పకుండానే వీరికి ఏమైనా స్పెషల్ గా క్లాసెస్ తీసుకోవడం జరుగుతుందా? లక్ష్మి, ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం దీంట్లో ఎంత పెద్ద బడా నాయకుల పేర్లున్నా, ఎవరున్నా కూడా దీని శిక్ష అర్హులని చెప్పేసి కూడా ఆయన సన్నిహిత వర్గాలతో చెప్తున్నారు. పోలీసు అధికారులకు కూడా ఇదే స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ ప్రభుత్వానికి లోన్ కాకుండా మీరు విచారణ జరిపించాలి, డ్రగ్స్ కు ఎవరు బాధ్యులున్నా వారిని అరెస్ట్ చేయాలి అనే దానిపైన కూడా ఆయన స్పష్టమైనటువంటి ఆదేశాలు పోలీసు అధికారులకు మొత్తం ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఈ డ్రగ్స్ అంశం పైన ఎంత పెద్ద నాయకులున్నా, ఎంత పెద్ద పుత్రరత్నాలున్నా, వారికి సంబంధించినటువంటి ఎక్కడున్నా కూడా దీని మూలాలు ఎక్కడున్నా కూడా పసిగట్టి వాళ్ళందరినీ చట్టం ముందు హాజరుపరచాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందులో వారికి ఎవరిని వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశం పైన చాలా సీరియస్ ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్ అన్నది విశ్వ నగరంగా ప్రసిద్ధి చేస్తున్న తరుణంలో ఇటువంటి పెడదోరును పట్టడం కూడా ఆయన సహించలేకపోతున్నారు. ఈ అంశం పైన ఎవరు ఎంత పెద్ద నాయకులున్నా, వారి పుత్రరత్నాలున్నా కూడా శిక్ష అంటే కోర్టు ముందు, అదేవిధంగా చట్టం ముందు ఎట్లాగో వీళ్ళకి ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి ఆయన ఉన్నా. ఈ నేపథ్యంలో కేసు పురోగతి ఏ విధంగా ఉంది, దీంట్లో ఎవరిని పాత్ర ఉందని ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం కూడా ఇదే అంశం మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు ఈ తతంగం ఎంత ఏంటి దానిపైన కూడా వివరించడానికి ఆస్కారం ఉంది. లక్ష్మి, రైట్ సాదిక్.